మావి చిగురు ఎపిసోడ్ 11 ఆడుకుంటూ కొంత మర్చిపోయాడు అని సావిత్రికి చెబుతూ తన గతం కళ్ళ ముందు మెదలగానే కన్నీరు మున్నీరు అవుతూ చెప్తుంది. వింటున్న సావిత్రికి నోటి మాట రాలేదు. ఆవిడ గురించి విన్నాక తన కంట్లో కూడా ఆమె చెప్తున్నంతసేపు కన్నీరు గోదావరి నదిలా ప్రవహిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అడ్డుకట్ట వేయలేక అలానే ఉండిపోతుంది. ఇంకా కష్టంగా వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ తన జీవితమే ఇలా ఉంటే ఇంకా ఈ పెద్దావిడ కథ విన్న తర్వాత నుండి పాపం అనిపిస్తూ ఉంటుంది సావిత్రికి. కానీ అలా అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి తనది. తన జీవితమే తన చేతిలో లేనప్పుడు ఇంకా వేరొకరిది విని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది. మౌనంగా ఉన్న సావిత్రిని చంద్రకళ గారు కదిలించి, తల్లి, నా కథ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టుంటే క్షమించు. కానీ ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నా మనవడే నా కళ్ళ ముందు మెదులుతున్నాడు. వాడి జీవితం ఎటు నుండి ఎటు పోతుందో అని గుర్తొచ్చి చెప్పాను. నువ్వు అవేమీ పట్టించుకోక ఇంక పద, కాసేపు అటు చల్లగాలికి తిరుగుదాం అని అంటుంది చంద్రగారు. కానీ సావిత్రి ఆమె చేతిని పట్టుకొని, అదేం లేదమ్మా, ఇంక నుండి మీకు కూడా నేను తోడుగా ఉంటాను. అందరూ ఉండి కూడా ఎవరూ లేని దానిలాగా ఉండే కంటే మన గురించి ఏమీ తెలియకపోయినా పక్కవారి గురించి ఆలోచన ఉన్నందుకు ఈరోజు నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. నాకు అన్ని సమస్యలు చెప్పుకోవడానికి పెద్దగా తోడుగా మీరు ఉన్నారని నమ్ముతున్నాను. ఇంక నుండి ఎప్పుడు మీకు ఎవరూ లేరని అనుకోవద్దు అని అంటుంది. ఇంక నుండి ఇద్దరం ఒకరికి ఒకరు తోడు అంటూ ఆమె మాటలు విన్న చంద్రకళ గారికి కూడా మనసంతా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇద్దరు ఆ గది బయటకు వచ్చి పెద్ద చెట్టు కింద కూర్చొని మాటల్లో మునిగిపోతారు. అలా మాట్లాడుకుంటుంటే ఇన్నాళ్ళు ఒంటరిగా జీవించామని అస్సలు అనిపించలేదు ఇద్దరికి కూడా. తెలియని ఆనందంతో ఎంతసేపు మాట్లాడుకుంటున్నారో తెలియదు. కానీ లంచ్ టైం అవ్వగానే ఇద్దరు వాళ్ళ మాటలకు కొంచెం బ్రేక్ ఇచ్చి లంచ్కు వెళ్తారు. హాల్లోకి వెళ్ళగానే తమ భోజనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ సావిత్రి గారికి తిన్న తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. ఇంట్లో ఉంటే పనంతా తనే చేస్తుంది కనుక ఇక్కడికి వచ్చినప్పటి నుండి అలా ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చడం లేదు. అదే విషయం చంద్రగారికి కూడా చెప్పింది. ఆమె నవ్వుకొని, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుంది. తెలీదమ్మా, కానీ ఏదో ఒక పని చేద్దాం. ఇలా ఖాళీగా తిని కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని అనగానే ఇంకా ఆమె సరే పద అయితే అని అక్కడి నుండి ఆ ఆశ్రమానికి వెనకనే ఉన్న ఒక గార్డెన్ లాంటిది ఉంటే అక్కడికి తీసుకువెళ్ళింది. అక్కడ ఎప్పుడు ఎవరైనా గార్డెన్ పనులు చేయవచ్చు. తమ శక్తిని బట్టి కొంతమందికి ఆరోగ్యం సహకరిస్తుంది, మరి కొంతమందికి సహకరించదు. అందుకే ఎవరిని కూడా ఖచ్చితంగా చేయాలి అని బలవంతం చేయరు. తమకు నచ్చి వచ్చి అక్కడ గార్డెన్ పనులు చేయవచ్చు అని ముందుగానే ఆ శరణాలయం ఇన్ఛార్జి చెప్పడంతో సావిత్రిని అక్కడకు తీసుకొని వస్తుంది. ఇదిగో సావిత్రి, ఇక్కడ రకరకాలు కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ పండిస్తారు. ఇక్కడ మనకులాగానే చాలామంది ఉండడంతో ఇలా శరణాలయం నిర్వహణకు ఇలా మొదలుపెట్టారు అని నాకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత మాటల్లో తెలుసుకున్నాను. అప్పటి నుండి ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే నేను ఇక్కడే కొంచెం పనులు చేసి వస్తాను అని చెప్తుంది. అవి విన్నాక సావిత్రి గారికి కూరగాయలు పండించడం అంటే చిన్నప్పటి నుండి తనకు చాలా ఇష్టం. తన ఇంట్లో కూడా ఇప్పటికీ చాలా రకాల కూరగాయలు ఆమె సొంతంగా వేసుకున్నవే వాడేది ఇంట్లో. ఇంకా అవి గుర్తొచ్చి, అమ్మా, నేను కొంచెంసేపు ఇక్కడే ఉంటాను. మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. వెంటనే లేదులే సావిత్రి, ఎటూ వచ్చాను కదా, నీతో పాటే నేను కూడా ఒక చెయ్యి వేస్తాలే. ఏమైనా అలసటగా అనిపించినప్పుడు ఆపేసి పక్కన కూర్చుంటాను అని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి సావిత్రి అక్కడ ఉన్న కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, వాటి గురించి బాగా తెలిసినవి ఎలా నాటాలో తెలుసు కనుక చాలాసేపు అక్కడ ఉన్న ఒక ఇనుప వస్తువు తీసుకొని భూమి అంతా చదును చేస్తుంది. తర్వాత కొన్ని నీళ్లు చల్లి అక్కడే ఉన్న కొన్ని విత్తనాలు నాటి ఉంచుతుంది. ఆ తర్వాత మరోసారి నీళ్లు చల్లి అక్కడి నుండి ఇంకొక ప్లేస్కి ఆల్రెడీ పెరిగిన కూరగాయలు కొయ్యడానికి వెళ్తుంది. అలా చంద్రకళ గారు కూడా ఆమెతో చేస్తుంటారు. ఆమెకు అలా చేయడం బాగా నచ్చుతుంది. మరి కొంతసేపటికి 5 పెద్ద బుట్టలు నిండుగా కోసిన కూరగాయలు కనిపిస్తుంటే
ఈ రోజుకు ఇంక చాలు అని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతారు అక్కడి నుండి. అలా తన గదికి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకోగానే కొంచెంసేపట్లోనే ఇద్దరికీ నిద్ర వచ్చేస్తుంది. అలా ఆ రోజు హాయిగా గడిపేస్తారు. మధ్య మధ్యలో తోటి వాళ్ళను కలుపుకుంటూ వాళ్ళతో కొంచెం కొంచెం మాట్లాడుతూ తమకున్న ఒంటరితనాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలా కొన్ని రోజుల్లోనే కొంతమంది ఆమెతో బాగా స్నేహం కుదురుతుంది. కానీ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే సావిత్రి, చంద్రకళ గారు ఇద్దరూ మాత్రం క్రమం తప్పకుండా గార్డెన్ పనులు చేసేవారు. వాళ్ళు వేసిన పంటలు కూడా కొన్ని రోజుల్లోనే ఆకుకూరలు అయితే చాలా త్వరగానే మంచి దిగుబడి ఇచ్చేది. అలా కూరగాయలు కూడా పూత, పిందెలు పండడం ఇద్దరికీ హాయిగా ఉంటుంది. అలా రోజులు చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది ఇద్దరికీ. సావిత్రి వచ్చిన తర్వాత తన ఆశ్రమంలో ఏదో కొత్త వెలుగు వచ్చినట్లు అనిపించేది చంద్రగారికి. తనకు ఉన్న ఒంటరితనం ఎప్పుడో మాయమైపోయింది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు తనని సావిత్రి కూతుర్లాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కొన్ని రోజులలోనే సావిత్రి గురించి, ఆమె చేస్తున్న పనుల గురించి ప్రతిరోజు ఆ శరణాలయం ఇన్ఛార్జి ఎప్పటికప్పుడల్లా గమనిస్తూ ఉన్నాడు. ఆమె వచ్చిన తర్వాత శరణాలయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేచి తర్వాత తాము ఉన్న ప్రదేశాన్ని నీటిగా సర్దుకోవడం, ఒకరి కోసం ఎదురు చూడకుండా పక్కవారిని చూసి అసూయ, ద్వేషాల్లాంటివి పెంచుకోకుండా చేతనైతే సహాయం చేయడం, లేదంటే ప్రశాంతంగా తమకు నచ్చినట్లు ఏదో పనిలో లీనమైనట్లు తన పనులను చూసుకునేవారు. ఆమెకు మాత్రం తాము వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమె వల్ల తమలో వచ్చిన మార్పు, తమ ఆరోగ్యం విషయంలో కూడా చాలా మార్పులు కనిపిస్తుంటే ఇదివరకటి కంటే ఇప్పుడు మరింత ఉత్సాహంగా పనులు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో సాయంత్రాలు అందరూ ఒకచోట కూర్చొని జోక్స్ వేసుకుంటూ, మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ అలా చాలా రోజులు గడిచిపోతున్నాయి. అందరూ కూడా సావిత్రిని మెచ్చుకుంటూ ఉంటారు. నువ్వు వచ్చిన తర్వాత ఈ శరణాలయంలో చాలా మార్పు వచ్చిందమ్మా. మీ ఇంట్లో ఎందుకు నిన్ను దూరం చేసుకున్నారో మాకు తెలియదు గాని మా పాలిట వరంలా మాకు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. నువ్వు ఉన్న పరిసరాలన్నీ ఎంతో సంతోషంగా చూసుకుంటావో అనేది ఇన్నాళ్ళు నిన్ను చూస్తున్న మాకు కనిపిస్తుంది. నువ్వు లేనప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో తెలియదు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇది శరణాలయం అన్న సంగతే గుర్తుకు రావట్లేదు. అందరూ ప్రేమగా పలకరించుకుంటున్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, గౌరవంతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఇదివరకు ఇలా లేదని మేము చెప్పాం తల్లి. కానీ నువ్వు వచ్చిన తర్వాత మాత్రం చాలా మార్పులు వచ్చాయనేది నువ్వు ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం అని అందరూ కూడా ఆమెకు ప్రేమతో చెప్తుంటారు. అలా సావిత్రిని హాయిగా, సంతోషంగా ఉండమని ఆమె కంటే వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఆశీర్వదించారు. ఎందుకంటే ఆమె తనకన్నా వయసులో ఉన్న పెద్దవారికి చాలా సేవలు చేస్తుండేది. అందరూ కూడా ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.